గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అంటేనే బ్రాండ్ అనే నేమ్ అయితే ఈరోజు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఏంటంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, కిడ్స్ దగ్గరికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎందుకంటే హోమ్లీగా ఒక ఇంటి మనిషిగా వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చేది కూడా ఎవ్వరికి ఇది సాధ్యం కాని విషయం. ఎందుకంటే గల్లా మాధవి గారి స్పీచ్లో ఏవి ఇస్తారో మెసేజ్ అని ఎదురు చూసే తరుణం అయితే ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ కోణంలో చూసుకుంటే మేడం, మదర్స్ డే ఈ రోజున ఒక మదర్స్ డే రోజునే మదర్స్ డే ఉంది. 364 డేస్ మదర్ లేరు. దీనిపై మీరు ఈ మదర్స్ డేకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? దీనిపై ప్రోగ్రామ్స్ అని చేయాలనుకుంటున్నారు? 100% మరి మిగతా ప్రాంతాల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంటర్నేషనల్ మదర్స్ డే యాక్చువల్గా. అంటే మనకి ఇంటర్నేషనల్ మదర్స్ డే జరుపుకోవాల్సిన అవసరం ఉందేమో కానీ పాశ్చాత్య దేశాల్లో భారతదేశానికి వచ్చేటప్పటికి మాతృదినోత్సవం భారతదేశంలో జరుపుకోవడం అనేది ఒక అవమానమే. ఎందుకనంటే మన భారతదేశం ఎప్పుడు కూడా తన మాతృభూమి దగ్గర నుంచి కూడా తల్లిలాగా భావిస్తుంది. ఏదైనా అత్యున్నతమైనది ఏదైనా ఉంది అని అంటే అది తల్లితోనే పోలుస్తుంది. ఆఖరికి భగవంతుడిని కూడా తల్లితోనే పోలుస్తుంది. అలాంటి భారతదేశంలో మదర్కి, అమ్మకి ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించి ఆ రోజు ఆవిడ్ని గౌరవించాలనో పూజించాలనో అనుకుని వచ్చిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతదేశానికి మాత్రం అవమానకరంగానే నేను భావిస్తాను. మరి ఎంతమంది రాజులు తీసుకున్నా కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. గౌతమిపుత్ర శాతకర్ణి, ఎంతో గొప్ప రాజులు కూడా వారి తల్లి పేరుని తీసుకుని మాత్రమే పరిపాలన చేసిన విధానం మనం చూసాం. భగవంతుణ్ణి, అమ్మవారిని తన సొంత తల్లిలాగా చూడడము, మరి ఆడపిల్లల్ని అత్యంత గౌరవప్రదమైన పూజ చేస్తూ ఉంటారు. మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆడపిల్లలకి, తల్లికి చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైనా ఫ్యామిలీలో తీసుకుంటే కూడా అమ్మకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎంత కష్టపడి తండ్రి ఉన్నప్పటికీ కూడా అమ్మ అనే వచ్చేటప్పటికి మాత్రం చాలా సెన్సిటివ్ ఇష్యూగా, ఎంతో గౌరవంతో మర్యాదతో ఉండే ఒక భావన ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. అయితే ఈరోజు చూసుకుంటే ఆ విధి విధానం కాస్త మారిందని అనుకోవాలి. జెన్జీ కిడ్స్ అనుకోవచ్చు, సమాజం అత్యంత వేగంగా పరిగెడుతున్న విధానం కావచ్చు, లేదంటే వెస్ట్రన్ కల్చర్ని మనం కాస్త కాపీ కొడుతున్న పరిస్థితి కూడా కావచ్చు. ఏదేమైనా కొన్ని రోజుల్ని ఏదైతే ఈరోజు మాతృదినోత్సవం కానివ్వండి, లేదనంటే ఈరోజు ప్రేమికుల దినోత్సవం కానివ్వండి, ఇలాగ కొన్ని రోజుల్ని మనం మన కల్చర్లోకి తీసుకొచ్చి దాన్ని సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ఇన్సల్ట్గానే భావిస్తూనే అయితే ఈరోజు దాంట్లో నుంచి కూడా ఒక పాజిటివిటీ తీసుకోవాలి అన్నప్పుడు ఇది ఏదో ఒక్క రోజుకి ఆ రోజు మాత్రమే మనం ఆవిడని గౌరవిస్తున్నామనో ఆవిడని గుర్తిస్తున్నామనో కాదు, కానీ ఇది మన నెక్స్ట్ జనరేషన్కి తల్లి యొక్క ప్రాముఖ్యత వారికి తెలియదని కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఆవిడ కోసం ఒక డెడికేటెడ్ డేని, ఏదైనా మంచిగా సమాజానికి ఉపయోగపడే ఒక పనిని మనం చేస్తున్నప్పుడు ఈ విధంగా ఒక ట్రిబ్యూట్ని, అంటే ఒక గ్రాటిట్యూడ్ని తెలుపుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు అన్నది నా భావన. ఆ రోజు ఒక రోజు పెట్టడం వల్ల వచ్చిన ప్రత్యేకత ఏంటి అని అంటే అందరూ ఒక ప్లాట్ఫామ్లో అందరూ రెగ్యులర్గా వాళ్ళ మదర్ని గౌరవిస్తారు. వాళ్ళు ఫస్ట్ శాలరీ ఏదైనా వస్తే మదర్కి చీర కొని పెడతా ఉంటారు. ఇటు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏది ఏమైనా ఫస్ట్ షేర్ చేసుకోవాలి అని అంటే మదర్కే షేర్ చేసుకుంటారు. ఫస్ట్ గురువుగా మదర్నే అంటారు. ఇలాగ వాళ్ళకి మదర్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఒక రోజంటూ వాళ్ళకి డెడికేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సమాజం మొత్తం కూడా ఆ రోజు అక్కడికి రావడం జరుగుతుంది. అలాగా సమాజాన్ని, అందరి వ్యక్తుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఒక రోజుగా దీన్ని మనం ఆ విధంగా ఆ దృక్పథంతో చూసినప్పుడు మేము కూడా ఇలాంటి ఒక భావంతో రేపు మదర్స్ డే రోజు మే 10వ తారీఖు మన దేశవ్యాప్తంగా మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడుతున్న ఈ మదర్స్ డే రోజు ఒక చిన్న యాక్టివిటీ చేయాలని మేము కూడా భావించాం. కాబట్టి ఆ యాక్టివిటీలో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. గుండె నిండా పాలు, కళ్ళ నిండా నీళ్లు, ఎన్నో త్యాగాలు తల్లి ఈరోజు చేస్తుంటే ఆ తల్లినే రోడ్డు మీద పడేసే త్యాగం చేస్తున్న కొడుకులకి, బిడ్డలకి మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్. ఈరోజు తల్లిని అలాగ పడేశారో అని మీరు చెప్తున్నది ఏదైతే ఉందో బహుశా మానవత్వం లేని వ్యక్తులు మాత్రమే అలా చేస్తారు. వాళ్ళకు అప్పుడు తల్లి అయినా, సాటి మనిషి అయినా, ఇంకెవరైనా కూడా ఒకటే పరిస్థితిలో కనిపిస్తుంది. పూర్తిగా స్వార్థపూరితమైన మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు మాత్రమే అలా ప్రవర్తిస్తారు తప్ప తల్లిని తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన పరిస్థితి అనేది ఒక ద్రోహం చేసే మెంటాలిటీ ఉన్న వ్యక్తులకు మాత్రమే అది సరిపోతుంది. ఈరోజు తల్లిని అదే నెత్తి మీద పెట్టుకొని కిరీటంలాగా మోస్తున్న వ్యక్తులు మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా
ఇలాగ స్వార్థపూరితంగా వాళ్ళ మనసుల్లో వాళ్ళు బాగుంటే చాలు అనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తుల్ని కూడా చూస్తుంటాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీగా నేను భావిస్తాను. అది వాళ్ళ యొక్క కర్మగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక వాల్యూ ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళ ఉన్న మానసిక స్థితిని, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని దానికి అద్దం పడుతుంది. కాబట్టి సొసైటీలో వాళ్ళు ఇంకా దేనికి కూడా ఉపయోగపడరు. తల్లికి సముచిత స్థానం ఇవ్వలేని ఒక వ్యక్తి ఖచ్చితంగా సమాజంలో ఇంకా ఎవరికి ఇవ్వలేరు. వారికి దానివల్ల మంచి స్థితిగతులు లభిస్తాయని కూడా నేను చెప్పను. కాబట్టి వారిని పక్కన పెడితే ఈరోజు తల్లి కోసం నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టే వ్యక్తులు, డిజైన్ చేస్తున్న వ్యక్తులు ఈరోజు సొసైటీలో చాలా ప్రోగ్రామ్స్ ఎల్లుండి జరగబోతూ ఉన్నాయి. మనకి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజును పురస్కరించుకొని ఆవిడకు ఒక గ్రాటిట్యూడ్ చెప్పే ఒక అవకాశం అలా లభించినందుకు వాళ్ళు ఆనందపడుతూనే ఎన్నో కార్యక్రమాలను డిజైన్ చేస్తూ వస్తున్నందుకు వాళ్ళకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, మరి మేము కూడా రేపు మే 10వ తారీఖున ఒక మంచి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాము. అదేంటంటే మా పశ్చిమ పరిధిలో ఉన్న శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో నిత్యం పారిశుద్ధ్యంతో ఈ యొక్క సొసైటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతూ స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా శానిటరీ వర్కర్స్, మహిళామూర్తులు, మాతృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ గౌరవప్రదంగా మేము సన్మాన కార్యక్రమం చేయాలి అని అనుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికీ హెల్త్ చెకప్లు, మెగా హెల్త్ క్యాంప్ని కూడా నిర్వహించాలి అనుకుంటున్నాం వికాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో. మరి యావత్ కార్యక్రమం మొత్తం కూడా మా పశ్చిమ మహిళలు అందరూ కూడా సంయుక్తంగా దీన్ని చేపట్టి విజయవంతం చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇది మా బాధ్యతగా శానిటరీ వర్కర్స్కి మేము చేయబోతున్న ఈ ఒక చిరు ప్రయత్నం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఎందుకంటే వారి ఆరోగ్యం మా యొక్క బాధ్యతే. కాబట్టి సమాజంలో వారు గౌరవంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే పరిసరాలు ఆనందంగా ఉంటాయి. పరిసరాలు బాగుంటాయి, ఖచ్చితంగా మన సొసైటీ అంతా కూడా ఒక మంచి లివింగ్ స్పేస్గా మారుతుంది. కాబట్టి దానికి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాము. దానికి అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.